Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 454 points down ay 72,643 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 123 పాయింట్స్ డౌన్ ay 22,023 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 196 పాయింట్స్ డౌన్ ay 46,594 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ని చూస్తున్న వాళ్ళైతే 11:30 12:30 ఆ పాయింట్ ఆఫ్ టైం కి మార్కెట్ పడుతూ ఉండడం చూసి డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్న కాక మొన్న మార్కెట్ లో ఉంటున్న ఫాల్ ఈ రోజు కూడా ఏమన్నా రిపీట్ అవుతూ ఉందా? పర్టికులర్ గా నిఫ్టీ పరంగా అంతకు ముందు నిన్న కాక మొన్న ఏదైతే మార్కెట్ ఫాల్ అయిందో స్ట్రాంగ్ గా ఆ లో వరకు మార్కెట్ వెళ్తూ ఉండడం, ఈసారి ఆ లో కూడా బ్రేక్ చేసిందంటే నేను మీకు రీసెంట్ టైమ్స్ లో చెప్పాను 950 ఇంపార్టెంట్ సపోర్ట్, 850 750 నెక్స్ట్ కనిపిస్తున్న సపోర్ట్స్ 3 ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయని. అది బ్రేక్ చేస్తే నేను 850 వరకు మార్కెట్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేశానండి. ఆ ఫాల్ లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా సీరియస్ సెల్లింగ్ ప్రెషర్ అరైజ్ అయ్యిండొచ్చు. బట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ రీసెంట్ సపోర్ట్ మార్కెట్ అగైన్ ఒక 120 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా రికవరీ కనిపించింది. అండ్ పర్టికులర్ గా స్మాల్ క్యాప్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఓపెనింగ్ నుంచి ఈవెన్ మార్కెట్ మెయిన్ మార్కెట్స్ లైక్ లార్జ్ క్యాప్ ఇండెక్సెస్ లైక్ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ డౌన్ అవుతున్నా స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్స్ స్టార్టింగ్ లో పెరిగాయి. అండ్ అలా పెరిగిన దగ్గర నుంచి 2.5% దగ్గరగా డౌన్ సైడ్ కి స్మాల్ క్యాప్స్ పడ్డాయి. సో చెప్పాను కదా 11:30 ఆ పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా 11:30 ఈవెన్ 12:30 పాయింట్ ఆఫ్ టైం వరకు కూడా ఇది కూడా నిన్న కాక మొన్న జరిగిన ఫాల్ లానే ఉంది. ఈ రోజు కూడా ఒక బిగ్ ఫాల్ అనేలా మార్కెట్ లో భయాల్ని క్రియేట్ చేస్తూ, భయం ఎందుకంటే డే బిఫోర్ ఎస్టర్డే నిన్న కాక మొన్న వచ్చిన ఫాల్ నార్మల్ అయితే కాదు, పోర్ట్ఫోలియోస్ ని చాలా దారుణంగా ఇంపాక్ట్ చేసింది. అండ్ మోరలీ కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ అందరికి కూడా భయాల్ని క్రియేట్ చేసింది. కాబట్టి మళ్ళీ అలాంటి భయాలు ఏమైనా మార్కెట్ లో క్రియేట్ అవుతాయనుకున్న సందర్భంలో అలా ఈసారి జరగలేదు. మార్కెట్ లో ప్రీవియస్ గా ఉంటున్న వీక్నెస్ కంటే కొంత స్టెబిలిటీ ఫామ్ అవుతూ మేజర్ ఇండెక్స్ అయితే రీసెంట్ గా ఎక్కడైతే లో వెళ్ళిందో ఆ లో నుంచి సపోర్ట్ అండ్ స్మాల్ క్యాప్ కి వే బిఫోర్ నుంచే మార్కెట్ లో సపోర్ట్ దొరుకుతూ ఇవాళ నా ఫాల్ టైం కాదని స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే ఏకంగా పాజిటివ్ లో క్లోజ్ అవుతుండడం 0.4% పాజిటివ్. ఇన్వెస్టర్స్ కి పర్టికులర్ గా పోర్ట్ఫోలియోలో ఎక్కువగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి మోస్ట్లీ ఇవాళ కూడా గ్రీన్ డే అయితే మార్చింది. అదంతా సరే, మరి గ్యాప్ డౌన్ ఎందుకైంది, అక్కడి నుంచి స్టార్టింగ్ లో ఎందుకు పడింది, అసలు ఉన్న ఈవెంట్స్ ఏంటి, అసలు ఓవర్ నైట్ లో మార్కెట్ లో జరిగిందంతా ఏంటి, గ్లోబల్ గా మన డొమెస్టిక్ గా ఏమేం జరిగాయి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ది స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలు లైక్ మ్యూచువల్ ఫండ్స్ తమ పోర్ట్ఫోలియోస్ ని 25% 50% ఎన్ని డేస్ లోపు లిక్విడేట్ చేయగలవు. ఆ డేస్ పెరిగిపోతున్నాయి అనుకోండి, దాని అర్థం వాళ్ళు హోల్డ్ చేస్తున్న స్టాక్స్ ఆర్ ఎక్కువ వెయిటేజ్ ఇచ్చిన స్టాక్స్ కి లిక్విడిటీ తక్కువగా ఉందని. సో ఆ స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలు అయితే అప్డేట్ అయ్యాయి. చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ లైక్ క్వాంట్ వాళ్ళు కానీ నిపాన్ వాళ్ళు కానీ అండ్ చాలా వరకు మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలని అప్డేట్ అయితే చేశారు. ఆ డేటాని బట్టి చూస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ పరంగా బానే ఉన్నాయని ఎలా డేటా అయితే కనిపిస్తుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది ప్రెసెంట్ ఉంటున్న నార్మల్ యాక్టివిటీని కన్సిడరేషన్ లోకి తీసుకొని నార్మల్ గా వాల్యూమ్స్ ఇప్పుడు ఎంతైతే ఉంటున్నాయో మార్కెట్ ఫాల్ లో కూడా అదే వాల్యూమ్స్ మెయింటైన్ అవుతాయని దృష్టిలో పెట్టుకొని చేసిన టెస్ట్లు ఇవన్నీ. కానీ మార్కెట్ ఫాల్ లో వాల్యూమ్స్ పర్టికులర్ గా బై సైడ్ నుంచి తక్కువగా ఉంటే దెన్ రిజల్ట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. అయినా అసలు మనం కంప్లీట్ గా లిక్విడేట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ కి 25% 50% రిడెంప్షన్ రాదు. బట్ అదొక అజంప్షన్. అంటే అలాంటి ఒక ఈవెంటే వస్తే ఇన్వెస్టర్స్ అందరూ కూడా మా యూనిట్స్ ని సెల్ చేసి మాకు డబ్బులు ఇచ్చేయండి అని మ్యూచువల్ ఫండ్స్ మీద ప్రెషర్ తీసుకొస్తే అవి ఎలా హ్యాండిల్ చేయగలవు, లిక్విడిటీ ఎలా ఉంది మార్కెట్ లో, వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని 25% 50% స్క్వేర్ ఆఫ్ చేసుకోవడానికి అని ఎన్ని డేస్ పడుతుంది మార్కెట్ కి అని స్ట్రెస్ టెస్ట్ అయితే చెప్తుంది. ఆ డేటా అయితే మార్కెట్ పరంగా నెగిటివ్ గా అయితే లేదు. సో ఫస్ట్ అయితే మార్కెట్ కి క్లియర్, స్ట్రెస్ టెస్ట్ కారణంగా మార్కెట్స్ కంగారు పడాల్సిన రిక్వైర్మెంట్ అయితే లేదు పర్టికులర్ గా మిడిల్ స్మాల్ క్యాప్స్ పరంగా. కానీ గుర్తుంచుకోవాల్సిన ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని డిస్కస్ చేస్తాను, కొంత జాగ్రత్తగా వినండి. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్ మొత్తం డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసి ఉండదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత క్యాష్ ని కూడా మెయింటైన్ చేస్తుంటుంది. సో ఇన్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ మనం లిక్విడేట్ చేయమని వాళ్ళతో చెప్తే వాళ్ళు స్టాక్స్ ని అమ్మాల్సిన నీడే లేదు, వాళ్ళ చేతిలో ఉన్న డబ్బుల్ని కూడా వాళ్ళు ఇవ్వగలరు. అండ్ ఇన్ ద వర్స్ట్ కండిషన్ వాళ్ళు 100 స్టాక్స్ లో 75 ఇల్లిక్విడ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన 25 లిక్విడ్ స్టాక్స్ అయినా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకా వర్స్ట్ కండిషన్ లోకి వాళ్ళు వెళ్ళినా వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది, 20% ఆఫ్ దర్ ఏవిఎం వాళ్ళు అప్పు తీసుకొని రావచ్చు. సో నిజంగా అంత ఇల్లిక్విడ్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ట్రాప్ అయిన ఇన్వెస్టర్స్ కి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఎవరెవరైతే రిడెంప్షన్ అడుగుతుంటారో వాళ్ళందరికీ కూడా మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేయగలవు. ఇప్పటి వరకైతే ఎప్పుడు ఆ ఇష్యూ రాలేదు మ్యూచువల్ ఫండ్స్ పరంగా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పరంగా. డెట్ మార్కెట్ లో డెట్ ఫండ్స్ లో ఏమైనా ఇలాంటివి క్రియేట్ అవుతాయేమో పర్టికులర్ గా కార్పొరేట్ బాండ్స్ లో. బట్ ఈక్విటీ పరంగా రిడెంప్షన్ లో ఇష్యూస్ ని ఇప్పటి వరకైతే మోస్ట్లీ మార్కెట్స్ లో ఇన్వెస్టర్స్ ఫేస్ చేయలేదు. బట్ సెబీ వాళ్ళకి ఏంటంటే ఇలాంటిది ఒకవేళ జరిగితే మన సిస్టమ్ ఎలా రెడీగా ఉందని తెలుసుకునేలా ఈ స్ట్రెస్ టెస్ట్ ఒక వివరాలను అప్డేట్ చేయమన్నారు. అవైతే బెటర్ గానే ఉన్నాయి, మార్కెట్ ని సర్ప్రైజ్ చేయలేదు నెగిటివ్ గా. అండ్ రెండవ ఇంపార్టెంట్ ది రీసెంట్ టైమ్స్ లో చెప్పాను కదా, కొన్ని కంపెనీస్ ఎవరికి తెలియకుండా త్రూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏ పార్టీకి పొలిటికల్
పొలిటికల్ పార్టీకి కావాలనుకుంటే ఆ పొలిటికల్ పార్టీకి ఎన్ని కోట్లు కావాలనుకున్నా డొనేట్ చేయగలరు. కానీ సుప్రీంకోర్టు ఏం భావించిందంటే ఇస్తున్నది ఎవరు అండ్ ఎవరికి ఇచ్చారో తెలియకపోతే పదవిలో ఉంటున్న వాళ్ళు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఫేవర్ చేయడం వల్ల లేకపోతే వాళ్ళకున్న కష్టకాలంలో కాపాడుతామని చెప్పడం ద్వారానో ఇండైరెక్ట్ గా పార్టీకి డొనేషన్లు ఇప్పించుకుంటారు. కాబట్టి ఎవరిస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు రీసెంట్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే ఏ పొలిటికల్ పార్టీకి ఇస్తున్నారు అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయట పెట్టాలన్నారు. అండ్ దాని రిలేటెడ్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బయట పెట్టిన డేటా ప్రకారం బీజేపీకి 6,000 కోట్ల దగ్గరగా బాండ్స్ ద్వారా డొనేషన్స్ వెళ్ళాయని అండ్ ఏ పొలిటికల్ పార్టీస్ కి ఎంతెంత వెళ్ళాయనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. అండ్ ఏ కంపెనీస్ చేశాయనేది కూడా ఇక్కడ స్క్రీన్ పైన గమనించవచ్చు. మన తెలుగు స్టేట్స్ నుంచి మెగా ఇంజనీరింగ్ ఇక్కడ ఒక పేరు కనిపిస్తుంది అండ్ వీళ్ళకి సంబంధించిందే ఇంకొక పేరు కూడా ఉంది. ఇక్కడ మీరు గమనించవచ్చు మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అండ్ మెగా ఇంజనీరింగ్ ఇలా మల్టిపుల్ గా వీళ్ళకి ఉంటున్న కంపెనీస్ ద్వారా అరౌండ్ 1,200 crores దగ్గరగా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు డొనేషన్స్ గా ఇచ్చారు. అండ్ ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ కంపెనీ కూడా అనూహ్యంగా 1,400 కోట్ల దగ్గరగా డొనేట్ అయితే చేశారు. అండ్ ఏ కంపెనీస్ ఎంతెంత చేశారనేది కూడా మీరు చూడొచ్చు. అందులో భారతీ ఎయిర్టెల్ ఉంటుంది, వేదాంత ఉంటుంది, చాలా కంపెనీస్ ఉంటాయి. ఈ మెగా ఇంజనీరింగ్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన కంపెనీ కాదు, అన్లిస్టెడ్ కంపెనీ. కానీ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఉంది కదా, అందులో 50% వీళ్ళకి వాటా ఉంటుంది యాజ్ ఎ పేరెంట్ కంపెనీ. అండ్ ఈ బాండ్స్ డేటాలో క్విక్ సప్లై చైన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో సుమారు 410 crores దగ్గరగా డొనేషన్స్ అయితే వెళ్ళాయి. అండ్ యాక్చువల్లీ అది రిలయన్స్ గ్రూప్ కి సంబంధించి రిలయన్స్ రీటైల్ కి సంబంధించిన కంపెనీ అని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ రిలయన్స్ సైడ్ నుంచి మాత్రం అది మా సబ్సిడరీ కాదని ఇలా డేటా కనిపిస్తున్న సోషల్ మీడియా అండ్ గూగుల్లో ఉంటున్న ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇది రిలయన్స్ గ్రూప్ కి సంబంధించిన కంపెనీ అని ఎలా పేర్లు అయితే కనిపిస్తున్నాయి. ఆదాని గారికి సంబంధించి అయితే ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. బట్ రిలయన్స్ కి ఇండైరెక్ట్ గా ఈ క్విక్ సప్లై చైన్ కంపెనీ దగ్గర నుంచి డొనేషన్స్ వెళ్ళినట్లయితే డేటా మనకి ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఎప్పుడైతే ఈ డేటా బయటకు వచ్చిందో కేంద్రం పైన ప్రెసెంట్ ఉంటున్న బీజేపీ గవర్నమెంట్ పైన చాలా వరకు అపోజిషన్ పార్టీస్ అండ్ ఎవరెవరైతే బీజేపీని నెగిటివ్ గా చూస్తుంటారో వాళ్ళు కామెంట్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరెవరైతే ఈ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ వాళ్ళు సోదాలు చేసి వాళ్ళ రిలేటెడ్ గా ఇష్యూస్ అరైజ్ అయినప్పుడు అందులో నుంచి కాపాడాలంటే మాకు డొనేట్ చేయాలని ఇలా బీజేపీ వాళ్ళు ప్రెషర్ చేయడం వల్ల ఇంత డబ్బులు వచ్చిందని, మిగిలిన పార్టీకి రానంత డబ్బులు బీజేపీకి రావడం అనుమానంగా ఉందనేలా చాలా వరకు బీజేపీకి అగైనెస్ట్ గా స్టేట్మెంట్స్ వస్తూ ఉండడం కూడా మేబీ పొలిటికల్ గా ఏదైనా ఈక్వేషన్స్ మారుతాయని మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న లిటిల్ ప్రెషర్స్ కూడా మేబీ వాళ్ళ మార్కెట్ ఫాల్ కి వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. దానికనే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పొలిటికల్ గా ఉంటున్న డేటా మాట్లాడుకోవాల్సిన నీడ్ లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరైనా ఈ డేటాను అనాలిసిస్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ కానీ లైక్ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేషనల్ పార్టీస్ అవుతాయి. వాళ్ళకి చాలా రాష్ట్రాల్లో వాళ్ళకి డొనేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటికి వస్తున్న డొనేషన్స్ ని రీజనల్ పార్టీస్ లైక్ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఈవెన్ జనసేన పార్టీకి సంబంధించి వస్తున్న డొనేషన్స్ తో మనం ఈక్వల్ గా కంపేర్ చేయలేం. సో కాబట్టి అది రీజనల్ పార్టీయా నేషనల్ పార్టీయా అండ్ ఈవెన్ నేషనల్ పార్టీ అవుతున్న ఎన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళకి డొనేషన్స్ వెళ్ళాయి వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. బట్ బీజేపీ రిలేటెడ్ గా ఎక్కువగా డబ్బులు వెళ్ళాయని అప్డేట్స్ వస్తూ ఉండడం, ఇక అపోజిషన్ పార్టీస్ వాళ్ళు లేవనెత్తుతున్న క్వశ్చన్స్ అండ్ చేస్తున్న అనాలిసిస్ లు కూడా ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా ఉండడం కూడా మేబీ మార్కెట్స్ ని ఈసారి ఎన్నికల్లో అదేనా ఇంపాక్ట్ ఉంటుందా అనే ఒక భయాలు కూడా ఆఫ్టర్ ఈ డేటా యాక్చువల్లీ ఈ డేటా వచ్చిన తర్వాతే గిఫ్ట్ నిఫ్టీలో మనకి సడన్ డ్రాప్ కనిపించింది. కాబట్టి ఇది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద డే కి ఇది నిన్న ఈవినింగ్ కొంత హాట్ గా ఉంది. బట్ ఇప్పటికీ దీని రిలేటెడ్ గా ఒక అనాలిసిస్ అన్ని జరుగుతూ ఉండడం, కొంత డిస్కషన్స్ అయితే న్యూట్రల్ అయ్యే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. కాబట్టి ప్రాబబులీ మార్కెట్ కూడా కొంత స్టెబిలైజ్ అయ్యి అప్ సైడ్ కి మూవ్ అయి ఉండొచ్చు. అండ్ ఇప్పటి వరకు మనకు వచ్చిన డేటా అంతా ఏ పొలిటికల్ పార్టీస్ కి ఎంత వెళ్ళింది అండ్ ఏ కంపెనీస్ ఎంత డొనేట్ చేశాయని, కానీ ఏ కంపెనీస్ ఏ పొలిటికల్ పార్టీస్ కి డొనేట్ చేశాయన్న డేటా అయితే మనకి అప్డేట్ కాలేదు. బికాస్ ఒక్కొక్క బాండ్ కి సంబంధించిన యూనిక్ నెంబర్ అండ్ ఏ బాండ్స్ పొలిటికల్ పార్టీస్ రీడీమ్ చేసుకున్నాయి అంటే ఏ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చిందన్న డేటా అయితే మనకి అఫీషియల్ అప్డేట్ రాలేదు. దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు క్వశ్చన్ చేస్తూ మార్చ్ 18th లోపు ఈ యూనిక్ నెంబర్స్ ని కూడా బాండ్ నెంబర్స్ ని కూడా పబ్లిష్ చేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఎస్బీఐ వాళ్ళకి గడువిచ్చారు. కాబట్టి ప్రాబబులీ మార్చ్ 18th వస్తున్న డేటా మేబీ అది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కొంత టైం తీసుకోవచ్చేమో మళ్ళీ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టడానికి. ఆ వస్తున్న డేటా కూడా ఏ కంపెనీస్ పొలిటికల్ పార్టీస్ కి ఏ పొలిటికల్ పార్టీస్ కి ఎంతెంత డొనేట్ చేశాయన్న ఒక క్లారిటీని పబ్లిక్ ముందైతే ఉంచుతాయి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఇప్పటి వరకు మనకు వచ్చిన డేటాను బట్టి మనం ఏం అర్థం చేసుకోగలం, ఏ కంపెనీలు ఎంతెంత డొనేట్ చేశాయి ఈ పొలిటికల్ పార్టీస్ కి ఇది అర్థం అవుతుంది. అండ్ ఏ పొలిటికల్ పార్టీకి ఎంత పెద్ద మొత్తంలో డొనేషన్స్ వచ్చాయి ఇది మనకు అర్థం అవుతుంది. కానీ సుప్రీంకోర్టు వాళ్ళు చెప్తున్న ఈ అప్డేట్స్ తో మార్చ్ 18th మళ్ళీ మాట్లాడతారంటున్నారు కదా, అలోపు ఎస్బీఐ వాళ్ళకి గడువిచ్చారు కదా. దీంతో ఒకవేళ ఎస్బీఐ వాళ్ళు ఆ యూనిక్ నెంబర్స్ ని కూడా బయట పెడితే బాండ్స్ రిలేటెడ్ గా దెన్
ఏ పొలిటికల్ పార్టీకి ఎంతెంత డబ్బులు వెళ్ళింది, అది ఏ కంపెనీ ఇచ్చింది. దీంతో ఆల్రెడీ సోషల్ మీడియాలో కొంత డేటా సర్క్యులేట్ అవుతుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఐటీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సోదాలు చేస్తున్నప్పుడు లేకపోతే కేసులు పెడుతున్నప్పుడే ఈ డొనేషన్స్ అన్ని జరిగాయని. బట్ క్లియర్లీ మనకి ఏ కంపెనీ ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చింది డబ్బులు అని క్లియర్ గా డేటా వచ్చిన తర్వాత మనం ఆ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయొచ్చు. కాబట్టి ఇది సుప్రీం కోర్టు నుంచి ఊహించని షాక్ అనే చెప్పాలి. జస్ట్ మాకు డేటా ఇవ్వండి చాలని అడిగారు ప్రీవియస్ గా, బట్ మాకు డేటా కాదు, ఆ కంపెనీస్ ఏ పొలిటికల్ పార్టీస్ కి డొనేట్ చేశాయో కూడా మాకు కావాలని అడుగుతూ ఉండడం మోస్ట్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ కి ఇది ఊహించని పరిణామమే. మూడవది, నిన్న యుఎస్ కి సంబంధించిన పీపీఐ డేటా, ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అండ్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా వచ్చింది. పీపీఐ డేటా అది ఇన్ఫ్లేషన్ డేటా, అది స్ట్రాంగ్ గా వచ్చింది. జాబ్లెస్ క్లెయిమ్ ఫాల్ అయింది. ఇది ఎలా ఉందంటే ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందని ఎలా ఇండికేట్ చేస్తుంది. అండ్ పర్సనల్ కన్సంప్షన్ అండ్ రీటైల్ స్పేస్ లోయర్ సైడ్ వచ్చింది. ఇది ఎగ్జాక్ట్లీ మార్కెట్ కి రివర్స్ లో రావాల్సిన డేటా. పీపీఐ వీక్ అవడం, లైక్ ఇన్ఫ్లేషన్ వీక్ అవడం, జాబ్లెస్ క్లెయిమ్ హైగా రావడం అంటే ఎకానమీ కూడా వీక్ అవుతూ ఉండడం, అండ్ రీటైల్ కన్సంప్షన్ స్ట్రాంగ్ గా ఉండడం, ఇది మార్కెట్ కావాల్సింది. బట్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా డేటా వస్తూ ఉండడం. నిన్న ఎవరైనా గమనించుంటే యుఎస్ 10-year బాండ్ ఈల్డ్ 10 basis points పెరిగింది అండ్ డాలర్ ఇండెక్స్ 0.6% పెరిగింది. దీంతో యుఎస్ మార్కెట్స్ టూ మచ్ నెగిటివ్ అవ్వలేదు, బట్ నెగిటివ్ అయ్యాయి. ఒకవేళ టూ మచ్ నెగిటివ్ గా కానీ వెళ్ళుంటే ఇదే నేను ఫస్ట్ మాట్లాడేవాడిని. కానీ యుఎస్ మార్కెట్స్ అంతగా రియాక్ట్ అవ్వలేదు. ఎస్, మైల్డ్ గా నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాబట్టి ఈ మూడు అప్డేట్స్, స్ట్రెస్ టెస్ట్ వివరాలు వచ్చాయి. అది మార్కెట్స్ కి నెగిటివ్ అయితే కాదు. కేంద్రంలో ఉంటున్న గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా కొంత డేటా కనిపిస్తూ ఉంది. ఎలక్ట్రోలర్ బాండ్స్ పరంగా మేబీ అది కొంత ఫ్యాక్టర్ చేస్తుండొచ్చేమో మార్కెట్స్ లో. బట్ అగైన్ మార్కెట్ స్టేబుల్ అయి అప్ సైడ్ కి వస్తుండడం, మేబీ ఎలక్షన్స్ పరంగా అదంత పెద్ద ఇంపాక్ట్ ని చూపించదని మార్కెట్ భావిస్తూ ఉండొచ్చు. అండ్ మూడవది, యుఎస్ కి సంబంధించిన కొన్ని డేటా పాయింట్స్ వచ్చాయి. బిఫోర్ ఫెడ్ మీటింగ్ ఆన్ March 19th and 29th మనకి మార్కెట్ లో అప్డేట్స్ అయితే వస్తాయి. దానికి ముందు వస్తున్న డేటా పాయింట్స్ అన్నిటిని మీరు సమరైజ్ చేసుకుంటే మంత్లీ జాబ్స్ డేటా దగ్గర నుంచి రీసెంట్ గా వచ్చిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అండ్ ఇందాక మాట్లాడుకున్న పీపీఐ కానీ జాబ్లెస్ క్లెయిమ్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడే వడ్డీ రేట్లను కట్ చేయాల్సిన నీడ్ లేదు. అలానే హయ్యర్ గానే ఫర్ లాంగర్ పీరియడ్ మెయింటైన్ చేయండి అనేలా మార్కెట్స్ కి అగైనెస్ట్ గానే డేటా పాయింట్స్ వస్తున్నాయి. కాబట్టి 99.999% ఈసారి ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లని కట్ చేయరు. ఈవెన్ మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నది అదే, జూన్ లో కట్ ఉండొచ్చేమో అని. మరి ఇప్పుడు మార్కెట్ పరిస్థితి ఏంటి? రీసెంట్ టైమ్స్ లో ఉంటున్న ఇంపార్టెంట్ సపోర్ట్ ని 2 times దగ్గరగా టెస్ట్ చేస్తూ అరౌండ్ 21,950 దగ్గరకు వస్తున్నప్పుడు మార్కెట్ లో రివర్సల్ కనిపించింది. కాబట్టి నిన్నటి వీడియోలో చెప్పినట్టే 22,250 to 21,950 ఇన్ బిట్వీన్ ఈ 300 పాయింట్ రేంజ్ లో మార్కెట్ కొంత కన్సాలిడేట్ అవ్వచ్చు. సపోర్ట్ కి దగ్గరగా ఉంటుంది, రెసిస్టెన్స్ కి దూరంగా ఉంటుంది. బట్ నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నప్పుడు రెసిస్టెన్స్ కి దగ్గరగా ఉంది, సపోర్ట్ కి దూరంగా ఉంది. ఎనీవే, ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ లో ఏ లెవెల్ బ్రేక్ చేసినా మార్కెట్ ఈజీగా కొంత ఎక్కువ ఫాలో అవడానికి, గెయిన్ అవడానికి కూడా ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. పర్సనల్ గా నేను కోరుకునేది అప్ సైడ్ కి వచ్చి 250 బ్రేక్ చేయాలని. ఎందుకంటే 250 బ్రేక్ చేస్తే 540 నెక్స్ట్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రీవియస్ గా బ్రేక్ చేసినప్పుడు ఆ 300 పాయింట్స్ దగ్గరగా మార్కెట్ మూవ్ అయింది. కానీ డౌన్ సైడ్ కి బ్రేక్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే 21,950 బిలో 21,860 or 850 కూడా ఇంపార్టెంట్ సపోర్టే అండ్ 21,750 కూడా ఇంపార్టెంట్ సపోర్టే. సో ఒక 200 పాయింట్స్ వరకు కూడా 21,950 to 21,850 అండ్ 21,850 to 21,750 200 పాయింట్స్ వరకు కూడా 3 ఇంపార్టెంట్ సపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి డౌన్ సైడ్ మనం ఒక డైరెక్షన్ తీసుకోవడానికి ఏమీ ఉండదు. ఆ సపోర్ట్స్ బ్రేక్ అయినప్పుడు సపోర్ట్స్ అబోవ్ మనం రిస్క్ ని పెట్టుకుంటూ లైక్ ఒక లాజికల్ స్టాప్ లాస్ ని పెట్టుకుంటూ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడం. అండ్ ఇవి ఇంపార్టెంట్ సపోర్ట్స్ కాబట్టి క్విక్ రివర్సల్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని రివర్సల్స్ కూడా బులిష్ గా కూడా మార్కెట్ లో ప్లే అవ్వచ్చు. సో బేరిష్ గాను చూడలేం, అటు బులిష్ గాను చూడలేం డౌన్ సైడ్ కి వెళ్తుంటే. కానీ అప్ సైడ్ కి వస్తుంటే మాత్రం 250 బ్రేక్ అయి క్లోజ్ అవుతుంటే ఒక 300 పాయింట్ ర్యాలీని మార్కెట్ ని బులిష్ గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ నుంచి కొద్ది రోజుల పాటు మార్కెట్ లో కన్సాలిడేషన్ ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. ఇదంతా సరే, మరి మార్కెట్ పెరుగుతుందా పడుతుందా అదొకటి చెప్పండి అంటే ప్రెసెంట్ నేనైతే ఆన్సర్ చేయలేను. రీసెంట్ టైమ్స్ లో స్ట్రాంగ్ గా బులిష్ గా ఉన్నానన్న రోజులు చాలా ఎక్కువ ఉంటాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ పరంగా బేరిష్ గా ఉన్నానని చెప్పిన రోజులు ఉంటాయి. కానీ ప్రెసెంట్ ఉంటున్న మార్కెట్ స్ట్రక్చర్ ఒక డైరెక్షన్ అయితే మనకి చెప్పట్లేదు. బికాస్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్ లో వస్తున్న మూని మీరు గమనిస్తే ఈ వీకే చూడండి మీరు డేటా, నిఫ్టీ 2% పడింది, వెరాజ్ మిడ్ క్యాప్స్ 4.5% పడ్డాయి అండ్ స్మాల్ క్యాప్ 6% దగ్గరగా పడ్డాయి. అండ్ పిఎస్యు ఇండెక్స్ అయితే ఏకంగా 10% అండ్ ఈవెన్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్, రియాలిటీ ఇండెక్స్ 10% దగ్గరగా పడింది. సో ఒకేసారి ఇంత మూవ్ వస్తూ ఉండడం ప్రాబబుల్లీ మార్కెట్ అగైన్ ఇంత వోలటైల్ గా డౌన్ సైడ్ కి వెళ్ళిపోతుందా? బికాస్ ఎప్పుడు మార్కెట్స్ అంత స్లైడ్ అయిపోవు వెంట వెంటనే. ఒకవేళ పడాలనుకున్నా చాలా టైం వరకు రేంజ్ బౌండ్ ని మెయింటైన్ చేసి ఫర్దర్ గా డిక్లైన్ అవ్వచ్చు. ర్యాలీ అవ్వాలనుకున్నా ఇమీడియట్ గా కాకుండా వి షేప్ లో కాకుండా
కన్సాలిడేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయ్యి నెక్స్ట్ ర్యాలీ అవ్వచ్చు. నేను ఆ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ లో ఆ కన్సాలిడేషన్ ఫేజ్ లో ప్రెసెంట్ మార్కెట్ ఉందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ డౌన్ సైడ్ కి వస్తున్నా చెప్పాను కదా 200 పాయింట్స్ లైక్ 21,950 అండ్ 21,850 అండ్ 21,750 ఈ 3 ఇంపార్టెంట్ సపోర్ట్స్ ప్రీవియస్ గా పొజిషనల్ గా వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేశాయి. కాబట్టి ఈవెన్ బేర్స్ ఒకవేళ మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది 950 బిలో అనుకున్నా ఇమీడియట్ గా ఇంకొక 60-70 పాయింట్స్ ఫాల్ అయిందంటే 850 వస్తుంది. అక్కడి నుంచి ప్రీవియస్ గా ఫెబ్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ టువర్డ్స్ 22,540 మార్కెట్ వెళ్ళిందన్న విషయాన్ని కూడా ఇదిగోండి ఈ పాయింట్స్ అవి ఎగ్జాక్ట్లీ 860 ఆర్ 850 లెవెల్స్ దగ్గరకు వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మార్కెట్ మూవ్ అయింది. అండ్ 750 ప్రీవియస్ గా చాలా టైం వరకు మనకి రెసిస్టెన్స్ గా యాక్ట్ అయిన లెవెల్ అండ్ వస్తుంటే ఈసారి అది సపోర్ట్ గా కూడా స్ట్రాంగ్ గా ప్లే అవుతుంది. కాబట్టి డౌన్ సైడ్ వస్తున్నప్పుడు వెరీ షార్ట్ టర్మ్ ప్రైస్ యాక్షన్ ని మీరు క్యాప్చర్ చేయగలరు. అదే అప్ సైడ్ కి వచ్చి 250 కానీ బ్రేక్ అయ్యి అబోవ్ సైడ్ క్లోజ్ అవుతుంటే ఒక 300 పాయింట్స్ స్పేస్ మనకి ఓపెన్ అవుతుంది. కాబట్టి ఫర్ ఫ్యూ డేస్ మార్కెట్ అట్లీస్ట్ ఒక 3-4 డేస్ పార్ట్ అయినా మార్కెట్ రేంజ్ లో ఉండొచ్చు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఆ రేంజ్ ఇవాళ మార్కెట్ ఎండింగ్ లో డిస్కస్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో యూఫోరియా బిల్డ్ అవుతుంది, ఫోర్త్ బిల్డ్ అవుతుంది, అదే బబుల్ బిల్డ్ అవుతుంది. మీరేమనుకుంటున్నారని నిర్మలా సీతారామన్ గారిని అడిగిన క్వశ్చన్ కి నిర్మలా సీతారామన్ గారు గ్లోబల్ గా ఉంటున్న మార్కెట్స్ చాలా వోలటైల్ గా మూవ్ అవుతున్నా ఫ్లక్చువేట్ అవుతున్న ఇండియన్ మార్కెట్స్ స్టెబిలిటీని మెయింటైన్ చేశాయి. సో తను ఈ స్టేట్మెంట్ చేశారు, ఐ వుడ్ లీవ్ మార్కెట్స్ టు ఇట్స్ విజ్డమ్ అని. అంటే మార్కెట్ ఎలా ఉంది, ఎక్స్పెన్సివ్ గా ఉందా, అట్రాక్టివ్ గా ఉందా, ప్రెసెంట్ సెల్ చేయాలా బై చేయాలా ఇవేవి కూడా మనం అనుకోవాల్సిన లేదు. మార్కెట్ కి వదిలేద్దాం, ఆ మార్కెట్ కి విజ్డమ్ ఉంది, మార్కెట్ డిసైడ్ అవుతుందనేలా నిర్మలా సీతారామన్ గారు ఎటువంటి స్టాండ్ కూడా తీసుకోలేదు. ఎక్స్పెన్సివ్ అనా, వీక్ గా ఉన్నాయనా, లేదా అట్రాక్టివ్ గా ఉన్నాయనా, లేదంటే ఇది మంచి లెవెల్స్ అనా, ఆర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఎప్పుడు బెస్ట్ అనా ఏ స్టాండ్ తీసుకోలేదు. మార్కెట్స్ కి తెలుసు మార్కెట్స్ కి ఏం చేయాలన్నట్టు స్టేట్మెంట్స్ అయితే చేశారు. ఇది రియాలిటీ యాక్చువల్లీ. బికాస్ మార్కెట్ ఎక్స్పెన్సివ్ అయితే మార్కెటే కరెక్ట్ అవుతుంది, మార్కెట్ అట్రాక్టివ్ లో ఉంటే మార్కెటే ర్యాలీ అవుతుంది. మన ఒపీనియన్స్ ఎప్పుడు మార్కెట్ ని ఎక్కడికి తీసుకువెళ్ళవు. అండ్ ఎలక్షన్ స్కెడ్యూల్ మనకి రిలీజ్ అవ్వాల్సి ఉంది, ఏ డేట్స్ లో ఎలక్షన్స్ ఉండబోతున్నాయని. అది యాక్చువల్లీ ఇవాళ నిన్నే రావాల్సింది, కానీ ఇంకొక 1 or 2 డేస్ లో మనకి డేటా వస్తుంది అంటున్నారు. నాకు తెలిసి నెక్స్ట్ మార్కెట్ ఓపెనింగ్ టైం కి మనకి ఎలక్షన్స్ రిలేటెడ్ గా స్కెడ్యూల్ కూడా అవుట్ అవుతుంది. కాబట్టి ఈ పొలిటికల్ డేట్స్ పరంగా ఉంటున్న అన్సర్టనిటీ కూడా క్లియర్ అవుతుంది. అండ్ కమింగ్ టు FIS, రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు కొంత హెవీగానే సెల్ చేస్తున్నారు. ఈవెన్ నిన్న కూడా 1356 crores దగ్గరగా సెల్ చేశారు. అండ్ FIS ఒక FNV యాక్టివిటీ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. షార్ట్స్ గ్రాడ్యువల్ గా బిల్డ్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. అండ్ విత్ రెస్పెక్ట్ టు కాంట్రాక్ట్స్ కూడా ఆల్మోస్ట్ 30,000 కాంట్రాక్ట్స్ నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ రీసెంట్ గా 1-2 డేస్ బ్యాక్ నుంచి ఇప్పుడు 60,000 కాంట్రాక్ట్స్ దగ్గరగా నెట్ షార్ట్ కాంట్రాక్ట్స్ వాళ్ళ FNO పరంగా కూడా ఇండెక్స్ లెవెల్లో మెయింటైన్ చేస్తున్నారు. లెట్స్ సీ, మార్కెట్ అయితే కంటిన్యూస్ గా స్లైడ్ అవుతూ డబల్ బాటమ్ అయితే అరౌండ్ 21,950 అయితే ఫార్మ్ చేసింది. నేను పర్సనల్ గా డౌన్ సైడ్ ఫర్ ద ట్రేడర్స్ అంత వాల్యూ క్రియేట్ అవుతుందని అయితే అనుకోవట్లేదు. డౌన్ సైడ్ ఒకవేళ ఫాల్ అయినా ఇంపార్టెంట్ సపోర్ట్లని దగ్గరగా ఉన్నాయి. కాబట్టి 750 బ్రేక్ అయ్యేంత వరకు ఆపర్చునిటీని ఫర్ ద డౌన్ సైడ్ పొజిషనల్ గా చూసే స్కోప్ తక్కువ ఉంటుంది. అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్తూ వస్తున్నది 21,950 బ్రేక్ అయి బిలో క్లోజ్ అవ్వనంత వరకు ఈవెన్ ఫర్ ఎనీ షార్టింగ్ ఆపర్చునిటీ ఎవరైనా చూడాలనుకుంటున్నా ఫస్ట్ ఈ జోన్స్ ఎక్కడైతే మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో సపోర్ట్ తీసుకుందో మీకు ఈ లెవెల్స్ ని కూడా టెలిగ్రామ్ లో షేర్ చేస్తున్నాను అండ్ వీడియోస్ లో కూడా చూపిస్తున్నాను. ఈ లెవెల్స్ బిలో మార్కెట్ సస్టైన్ అవుతుంది ఆర్ ఇంకా చెప్పాలంటే ఎండ్ ఆఫ్ ద డే క్లోజ్ అవుతుంది అనుకున్న తర్వాతే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్ లో షార్టింగ్ ఆపర్చునిటీస్ ని ప్లాన్ చేయండి. కానీ ఈ లెవెల్స్ అబౌవ్ ఉన్నంత వరకు ప్రెసెంట్ ఇది ఇంపార్టెంట్ సపోర్ట్ అని గుర్తు పెట్టుకుంటూ రివర్సల్స్ కూడా స్ట్రాంగ్ గా అప్ సైడ్ ఉండొచ్చు అన్న విషయాన్ని ట్రేడర్స్ గుర్తుంచుకోవాలి. ఈవెన్ ఈ లెవెల్స్ బిలో సస్టైన్ అయినా 850 అండ్ 750 దగ్గరకు వస్తున్నప్పుడు మీ పొజిషన్స్ కి ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోకపోతే అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ రివర్సల్స్ మిమ్మల్ని ట్రాప్ చేయొచ్చు. ఇది బయర్స్ కి చెప్తున్నది. బుల్స్ కి ఈ సపోర్ట్స్ దగ్గరకు వస్తున్నప్పుడు ప్రాపర్ రిస్క్ రివార్డింగ్ ప్లాన్ చేసి రివర్సల్స్ లో రివర్సల్ అవుతుంది అనుకున్నప్పుడు ట్రేడింగ్ యాక్టివిటీని ప్లాన్ చేయొచ్చు. ఇవన్నీ ఇంట్రాడే బేసెస్. పొజిషనల్ గా మార్కెట్ మూవ్ అవ్వాలంటే మాత్రం డౌన్ సైడ్ 750 అయినా బ్రేక్ చేయాలి, అప్ సైడ్ 250 అయినా బ్రేక్ చేయాలి. 22,250 అప్ సైడ్, 21,750 డౌన్ సైడ్. ఈ 500 పాయింట్ జోన్ మార్కెట్ పరంగా కమింగ్ డేస్ లో ఒక ఇంపార్టెంట్ జోన్ గా ఆర్ ఒక రేంజ్ బౌండ్ జోన్ గా మార్కెట్ లో కనిపించొచ్చు. ఎగ్జాక్ట్లీ ప్రెసెంట్ క్లోజ్ అయిన పాయింట్ నుంచి 250 అప్ సైడ్, 250 డౌన్ సైడ్. లెట్స్ సీ మార్కెట్ ఏది ఫస్ట్ బ్రేక్ చేస్తుందని. నా మనసులో అయితే 250 అప్ సైడ్ బ్రేక్ చేయాలని అయితే ఉంది. బికాస్ హోల్డింగ్స్ ఉంటాయి, అవి మంచిగా ప్రాఫిట్స్ ఇస్తాయి. అండ్ అది బ్రేక్ చేస్తే పొజిషనల్ గా ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ లో కూడా 300 పాయింట్స్ అప్ సైడ్ మనం చూడొచ్చు. అదే డౌన్ సైడ్ అయితే చెప్పాను కదా 100 పాయింట్ జోన్ లో సపోర్ట్ ఉంటుండో ప్రాపర్ గా పొజిషనల్ గా బేరిష్ గా కూడా మనం ప్లే చేయలేం. కాబట్టి నేనైతే అప్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మనసులో అనుకుంటున్నాను. బట్ డేటా పాయింట్స్ అయితే బులిష్ బేరిష్ ఏది కూడా సజెస్ట్ చేయట్లేదు, ఒక రేంజ్ బౌండ్నెస్ ని సజెస్ట్ చేస్తున్నాయి. లెట్స్ సీ మార్కెట్ ఏ డైరెక్షన్ తీసుకుంటుందో. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్
లైక్ చేయండి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం వాళ్ళకి థర్డ్ పార్టీ పేమెంట్ ప్రొవైడర్ గా ఉండడానికి లైక్ @పేటిఎం ట్యాగ్ ఉంటుందా, దాన్ని కంటిన్యూ చేసుకోవడానికి NPCI వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ అయితే లభించింది. వాళ్ళు థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ గా UPI సర్వీసెస్ ని అందించచ్చు కాబట్టి వాళ్ళ UPI బిజినెస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ మర్చెంట్ రిలేటెడ్ గా మర్చెంట్ బిజినెస్ పరంగా ఎస్ బ్యాంక్ వాళ్ళు వీళ్ళ మర్చెంట్ బిజినెస్ ని ఫెసిలిటేట్ చేస్తూ వాళ్ళ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయనున్నారు కాబట్టి ఎస్ బ్యాంక్ కూడా పేటిఎం రిలేటెడ్ గా క్రియేట్ అవుతున్న ఈ అన్సర్టనిటీ బిజినెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో అల్టిమేట్ గా ఎంటైర్ సినారియోలో పేటిఎం వాళ్ళు 4 బ్యాంక్స్ తో టైప్ అయ్యారు. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్, SBI బ్యాంక్ అండ్ ఎస్ బ్యాంక్. బట్ మర్చెంట్ బిజినెస్ పరంగా ఎస్ బ్యాంక్ వాళ్ళు మాత్రమే కీ రోల్ ప్లే చేయనున్నారు. ఓవరాల్ జరుగుతున్న సినారియో పేటిఎం రిలేటెడ్ గా ఉన్న నెగటివిటీకి కొంత రిలీఫ్ అండ్ ఎస్ బ్యాంక్ కి బిజినెస్ రిలేటెడ్ గా గుడ్ ఆపర్చునిటీ. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ UBS వాళ్ళు పేటిఎం రిలేటెడ్ గా న్యూట్రల్ రేటింగ్ ఇస్తూ టార్గెట్ 5 అని ఇస్తూ ఉండడం కూడా స్టాక్ రిలేటెడ్ గా అప్పర్ సర్క్యూట్ కి రీజన్. నెక్స్ట్ HPCL, BPCL, IOC గురించి మాట్లాడుకోవాలి. ఈ మూడు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో సుమారుగా 10% దగ్గరగా డౌన్ సైడ్ కి వెళ్ళాయి. దీనికి ప్రధాన కారణం April 6, 2022 సుమారుగా ఒక సంవత్సరం నుంచి ఎప్పుడు కట్ చేయని వాళ్ళు, పెట్రోల్ అండ్ డీజిల్ రేట్లు కట్ చేయని వాళ్ళు కరెక్ట్ గా ఎలక్షన్స్ ముందున్నాయనేసరికి డీజిల్ అలాగే పెట్రోల్ పై 2 రూపీస్ పర్ లీటర్ కట్ చేశారు. ఇది వీళ్ళ ప్రాఫిట్స్, ఆపరేటింగ్ అండ్ నెట్ ప్రాఫిట్స్ ని ఇంపాక్ట్ చేస్తుంది కాబట్టి స్టాక్స్ ఇవాళ డౌన్ అయ్యాయి. వాళ్ళ ప్రాఫిట్స్ ని కట్ చేస్తుంటే వాళ్ళెందుకు కట్ చేయడం, అలాగే ఉంచొచ్చు లేదా పెంచుకోవచ్చు కదా అంటే దాన్ని ప్రభావితం చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మోస్ట్లీ ఎలక్షన్స్ కి ముందు ఇలా జరుగుతుండడం కామనే కాబట్టి మార్కెట్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ 2 రూపీస్ పర్ లీటర్ కట్ చేయడం స్టాక్స్ ఇవాళ అయితే డౌన్ సైడ్ కి మూవ్ అయ్యి అగైన్ కొంత రికవర్ అయ్యే ప్రయత్నం చేశాయి. అండ్ ఇవాళ ఇలా అప్డేట్ వచ్చింది, స్టాక్స్ పడ్డాయి. బట్ నేను ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, ఈ స్పేస్ లో HPCL మనకి స్టిల్ ఈ పాయింట్స్ లో కూడా అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ థీమ్ ని వీటిలో ప్లే చేయాలనుకుంటున్న వాళ్ళు HPCL ని ట్రాక్ చేస్తూ రండి. ఈవెన్ ఆఫ్టర్ 2 రూపీస్ పర్ లీటర్ కట్ కూడా ఫర్ ద లాంగ్ టర్మ్ HPCL లో స్టిల్ రిస్క్ రివార్డ్ బెటర్ గానే కనిపిస్తుంది. అండ్ సేమ్ పాయింట్ నేను ఇది కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్ టైమ్స్ లో కూడా 1-2 సార్లు నేను మీకు చెప్పాను. బట్ ఇప్పుడు ఇంకొకసారి క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. ఇవాళ ఎయిర్టెల్ ఆల్ టైమ్ హై ని హిట్ చేసింది. దీనికి ప్రధాన కారణం మీకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఎక్కడ డేటా ఉండదు, ట్విట్టర్, ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో. బట్ దీనికి ప్రధాన కారణం ఆఫ్టర్ ఎలక్షన్స్ వీళ్ళు టారిఫ్ల్ని, మనం వాడుతున్న రీఛార్జ్ల్ని భారీ మొత్తంలో పెంచడానికి ప్రాబబిలిటీ ఉంది. ఎస్, ఇది వోడాఫోన్ ఐడియా కూడా పాజిటివ్. బట్ అలా పెంచినంత మాత్రాన వోడాఫోన్ ఐడియా స్ట్రాంగ్ గా గ్రో అయిపోయే స్కోప్ తక్కువ. అట్లీస్ట్ వాళ్ళకి ఒక బ్రీతబుల్ స్పేస్ దొరుకుతుంది. ప్రాఫిట్స్ కొంత ఇంప్రూవ్ అవుతాయి, నెట్ ప్రాఫిట్స్ కాదు. బికాస్ వాళ్ళ వడ్డీలే వేల కోట్లలో పే చేయాలి కాబట్టి నెట్ లాసే ఉంటది. కానీ ఆపరేషనల్ గా కొంత బ్రీత్ అయితే దొరుకుతుంది. కానీ అధిక అడ్వాంటేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిస్టెడ్ స్టాక్స్ పరంగా మనకి ఎయిర్టెల్ లో కనిపిస్తుంది. అండ్ వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉన్నారు బిజినెస్ పరంగా కూడా. సో ఇఫ్ ఇన్ కేస్ లిస్టెడ్ గా టెలికాం ప్లేయర్స్ ని ప్లే చేయాలి ఆఫ్టర్ ఎలక్షన్స్, బికాస్ బిఫోర్ ఎలక్షన్స్ ఖచ్చితంగా పెంచారు రీఛార్జ్ల్ని, ఆఫ్టర్ ఎలక్షన్స్ పెంచుతారు కాబట్టి మార్కెట్ అది ముందుగానే ప్రెడిక్ట్ చేసి స్టాక్ లో రిఫ్లెక్ట్ చేయాలని కూడా ప్రయత్నిస్తుంది అనేది పర్సనల్ గా నా ఒపీనియన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఎయిర్టెల్ ని స్టడీ చేస్తుంటే బిఫోర్ టారిఫ్ హై ఇది ఒక బెటర్ రిస్క్ రివార్డ్ ప్లే చేస్తున్న థీమ్ గా అయితే మనం గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ శక్తి పంప్స్ వాళ్ళకి మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి 3500 సోలార్ ఫోటోవోల్టిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 93 crores విలువ చేసే ఆర్డర్ ఈ మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లభించిందని శక్తి పంప్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇది కుసుమ్ స్కీమ్ లో భాగంగా లభించిన ఆర్డర్. అండ్ ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ ఇవాళ అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ బయోకాన్ బయాలజిక్స్ వాళ్ళు వాళ్ళ ఇండియాకి సంబంధించిన బ్రాండెడ్ ఫార్ములేషన్ బిజినెస్ ని ఐరిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళకి 1242 crores కి సెల్ చేసినట్లయితే డేటా కనిపిస్తుంది. దీంతో ఐరిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు ఇంజెక్టబుల్ మార్కెట్స్ లోకి ఎంటర్ అవుతున్నట్టు. ఇది April 1, 2024 నుంచి ట్రాన్సాక్షన్ అమల్లోకి వస్తుందని అండ్ దీనికోసం కావాల్సిన డబ్బుల్ని త్రూ డెట్ వీళ్ళు రైజ్ చేస్తారనేలా ఐరిస్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ రైల్టెల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి 113 crores విలువ చేసే ఆర్డర్ ఫర్ IP/MPLS నెట్వర్క్ కనెక్టివిటీ రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్మెంట్ కోసం వీళ్ళకి లభించిందని ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ ఇంతలా గెయిన్ అయింది. ఆల్మోస్ట్ ఒక పాయింట్ లో 9 to 10% దగ్గరగా గెయిన్ అవుతూ ఫైనలీ 4% దగ్గరగా పాజిటివ్ గా ఎండ్ అయింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 21,930 ఇంపార్టెంట్ సపోర్ట్, యాక్చువల్లీ 950 +or-20 పాయింట్ జోన్. ఈ మధ్య కాలంలో -20 కే వెళ్ళింది 21,930 వరకు. సో అది బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తే 21,850 నెక్స్ట్ ఇంపార్టెంట్ సపోర్ట్ అండ్ అప్ సైడ్ 22,80. బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ ఇవాళ ఫేస్ చేసిన రెసిస్టెన్స్ 46,673 అండ్ డౌన్ సైడ్ 46,450 అండ్ బిలో 46,280. అండ్ కమింగ్ టు రేంజ్, రీసెంట్ టైమ్స్ లో రేంజ్ చాలా తక్కువగా డిస్కస్ చేశాను. బట్ 22,250 అప్ సైడ్ అండ్ 22,750 డౌన్ సైడ్ ఈ 500 పాయింట్ రేంజ్ అయితే గమనించవచ్చు. ఇంకా రిస్క్ తగ్గించాలి, రౌండ్ ఆఫ్ నెంబర్ లో
పెట్టుకుందాం అనుకుంటే టాప్ సైడ్ 22,300 అండ్ డౌన్ సైడ్ 21,700 ఈ 600 పాయింట్ రేంజ్ నిఫ్టీ రేంజ్ గా కమింగ్ డేస్ లో మనం గమనించవచ్చు. ఒకప్పుడు చాలా డైరెక్షనల్ గా అప్ సైడ్ కి వెళ్ళిన మార్కెట్ కొంతవరకు డ్రాప్ అయి ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన 950 దగ్గర బాటమ్ అయితే ఫామ్ చేసింది. మేబీ అది బ్రేక్ చేయొచ్చేమో, 850 వరకు రావచ్చేమో, అది కూడా బ్రేక్ చేసి డౌన్ సైడ్ కి మూవ్ అవచ్చేమో. బట్ టువర్డ్స్ 750 మార్కెట్ స్టెబిలైజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి 700 ని డౌన్ సైడ్ సపోర్ట్ గా పెట్టుకుంటున్నాను. అండ్ అప్ సైడ్ 22,250 ఆఫ్టర్ రీసెంట్ బ్రేక్ డౌన్ ఇంకా మార్కెట్ అబోవ్ వెల్ సస్టైన్ అవ్వలేదు కాబట్టి అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా చూస్తూ ఫర్ ద సేఫ్టీ 22,300 మార్కెట్ లో రెసిస్టెన్స్ గా చూస్తున్నాను. టువర్డ్స్ ఈ 600 పాయింట్ మార్కెట్ కి ఇంపార్టెంట్ జోన్ గా ఫర్ కమింగ్ డేస్ నేను అబ్జర్వ్ చేస్తాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.